నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ అసమర్థత వల్లే తాగునీటి రంగం ధ్వంసం అయిందన్న సీఎం చంద్రబాబు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. వైసీపీ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయన్న మంత్రి కొలుసు పార్థసారథి. దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుందని వెల్లడి. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాల్లో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ దంపతులు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళల ఆరోగ్య పరిరక్షణకే స్వస్తి నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ది చేసే నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఇది ప్రైవేటీకరణ కాదని, బెదిరింపులకు భయపడి మంచి నిర్ణయాలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ ను 1000 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని తెలియజేశారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాము 72% పనులు పూర్తి చేస్తే 5 ఏళ్లలో కేవలం 3.84% పనులు మాత్రమే జరిగాయని ఆరోపించారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు. ఇది 1 ముదివీడు 2 టీఎంసీ, నేతిగుంటపల్లి 1 టీఎంసీ, ఆవులపల్లి 3.5 టీఎంసీ. ఈ మూటి కూడా 2144 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళందరూ టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి కాబట్టి ఇచ్చేశారు. కన్సర్న్ మినిస్టరే వైలేట్ చేశారు. అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసి 25 కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు ఫైన్ కట్టింది. చేసింది తప్పు వీళ్ళు. ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు. రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా ఇదే మాదిరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు. 923 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. ఎన్జిటి కోర్టు ఆర్డర్ చేసింది, ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీకు చేయడానికి లేదని. అది కూడా వేస్ట్. ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. నేను ముందే చెప్పాను, 6300 క్యూసెక్స్ కోసం 6182 కోట్ల రూపాయలు అందరినీ ఒక శాంక్షన్ చేసి ₹1 ఖర్చు పెట్టలేదు. ప్రకాశం ఇక్కడే మొత్తం 2020లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా 2 న్యూ బ్యారేజ్ కడతామని, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కిందన కడతామంటే అది కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అంటే చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నాం. ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమంలో చేస్తాం. చెప్పింది చెప్పిన టైంకి చేయడం మనం ఒక బాధ్యతగా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ నివేదిక ద్వారా స్పష్టమైందని, దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 2019-24 మధ్య 2 కోట్లు దారి మళ్లించి యాత్ర 2 సినిమా కోసం ఖర్చు చేయడంపై ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర కుమార్, కోన రవికుమార్ శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. డిజిటల్ కార్పొరేషన్లో సుమారు 60 మందిని కనీస విద్యార్హతలు లేకుండా పోస్టులో నియమించారని, సాక్షి పత్రిక, ఐప్యాడ్, ఐడ్రీమ్ ఛానల్లో పనిచేసే మరో 19 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని అన్నారు. రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష. ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్ లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు 60 మందికి కనీస అర్హతలు లేకోకుండా, కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వాళ్ళ నియామకాలు చేశారు అధ్యక్ష. ఈ 60 మందే కాకుండా ఒక 19 మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని, అదేవిధంగా ఐప్యాక్ లో పనిచేసిన వాళ్ళని, ఐ డ్రీమ్ లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష.
సో వీటన్నిటి మీద కూడా తప్పకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్ లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జిఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ ని ప్రభుత్వం జిఎస్టీకి చెల్లించింది అధ్యక్ష. తప్పకుండా జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ 2% కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి పేమెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మరి దాన్ని పర్సూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. కాలకూరులో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు గత కొన్ని సంవత్సరాలుగా సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు నిర్వహించుకుంటున్నామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నిర్వహించిన సప్తనది జలాభిషేక కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణరాజు దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం అరుణ్ కుమార్, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాళ్ళకూరు నివాసాయ వెంకటేశాయ గోవింద గోవింద సరస్వతి కావేరి గోదావరి కృష్ణ సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణం ఓం
గత 5 రోజులుగా పవిత్రమైన సప్త నదీ జలాలను తీసుకొని వచ్చి అభిషేకాలు, ఆ పిదప యాగంలో పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడు జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కాలకూరు వెంకన్న ఆశీర్వాదం మనందరి మీద చల్లగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ శ్రీ కాళకూరులో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక పవిత్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ దశమి నుంచి అంకురారోపణ కార్యక్రమం ప్రారంభమయ్యి భాద్రపద బహుళ చతుర్దశి వరకు కూడా స్వామివారికి 5 రోజుల పాటు పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మొట్టమొదటి రోజున అంకురారోపణ కార్యక్రమం జరపబడి అంకురారోపణాది దేవతలను, యాగశాల ప్రవేశము, అలాగే వాస్తుపురుషుడు, యోగేశ్వర, గరుడ ఇత్యాది దేవతలు, నవబ్రహ్మ దేవతలను అందరినీ ఆవాహన చేసి మరుసటి రోజున మళ్ళా విశ్వక్షేణ పూజ పుణ్యావాచన కార్యక్రమంలో అయ్యా నీకు జరిగేటువంటి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో మా వల్ల కానీ, యజమానుల వల్ల కానీ, గ్రామంలో పెద్దల వల్ల కానీ, గ్రామంలో ఉండేటువంటి సకల చరాచరమైనటువంటి వీటి వల్ల కూడా నీకేవి అపచారాలు జరగకుండా మేము ఆచరించేటువంటి వాటిల్లో నీకు పెట్టేటువంటి నైవేద్యాది విషయాలలో, అలాగే నీకు జరిగేటువంటి ఆరాధన విషయాల్లో ఏ విధమైనటువంటి లోటుపాటులు రాకుండా పవిత్రోత్సవ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటాం స్వామి. మహాపూర్ణావతి సప్తనదీ జలాలతో స్వామికి పవిత్రోత్సవ కార్యక్రమాల్లో మళ్ళా పునఃతేజుడు వేయడానికి అని చెప్పి అవబృత స్నపన కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించాం. ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ధర పతనమై నష్టపోతున్న ఉల్లి రైతులకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 చొప్పున నగదు సాయం అందించాలని నిర్ణయించారు. దీంతో 24,218 మందికి లబ్ది చేకూరనుంది. దీనివల్ల ప్రభుత్వంపై 100 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాకు వెల్లడించారు. ఉల్లి పంట పోతే ఒక 17,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి 7,500 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు జోడించి హెక్టార్కి 25,000 ఇస్తున్నారు ఇప్పుడు. కానీ ఇది ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని 25,000 ఉన్నటువంటి హెక్టార్కి డబల్ చేసి 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. నేను చాలా సంతోషపడుతున్నాను. రైతుల పక్షాన ఇంత ఉదారంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓకే, క్లారిటీ వచ్చింది కదా అందరికీ? వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా సందర్భాల్లో చెప్పాను, బాగా ఈల్డింగ్స్ వస్తున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి అని చెప్పి ఆనందం ఒక వైపైతే, పండించినటువంటి పంటకి వివిధ కారణాలతో ధరలు తగ్గి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా నేను చాలా ఆనందపడుతున్నాను. గతంలో మీరు ఏ ప్రభుత్వాలు చూసినా సరే, ఏదైనా ఒక పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. అధికారం లేకపోతే చాలామంది మాట్లాడతారు, చాలామంది ఉపన్యాసాలు ఇస్తారు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఏ ప్రభుత్వం ఏం చేసిందో, ఏ ప్రభుత్వం ఏ పంటకి ఇబ్బంది వచ్చేటప్పుడు ఏ సహకారం చేసిందో ప్రభుత్వంలో రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ 15 మాసాల్లో ఒక 5-6 పంటలకి ఇబ్బందులు వచ్చాయి. మొదటగా మిర్చికి ధర పతనం అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి 11,500 కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఆ వ్యత్యాసం ఇచ్చే విధంగా ఒక జీవో తెచ్చారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అంతకంటే ధర తగ్గలేదు కాబట్టి ఆ జీవో అమలు చేయలేకపోయాం. తరువాత
ఎప్పుడు కోకో రైతులు ప్రభుత్వం దగ్గరికి రాలేదు. ఈ మధ్యకాలంలో కోకో ధర తగ్గిపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో సమావేశాలు పెట్టి పరిశ్రమల యాజమాన్యాలకు పిలిచి ఎన్ని ఒత్తిళ్లు చేసినా ధరలు అనుకున్నంత రాకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కోకోకి కేజీకి 50 రూపాయలు ఇచ్చి 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోకో రైతులకు ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో జరిగింది. తరువాత ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం పొగాకు కొన్ని సందర్భాలు లేవు. ఈరోజు ప్రకాశం జిల్లాలో నల్లబర్లి విపరీతంగా పండించారు, దిగుబడి బాగా వచ్చింది, ధరలు బాగా పతనమైపోతే రైతులు విపరీతమైనటువంటి ఆందోళన చెందారు. అధికారులకు చెప్తే ఎప్పుడు పొగాకు ప్రభుత్వం కొనలేదు, పరిశ్రమల తేరే కొనిపించాలని చెప్పినా సరే రైతు కష్టాల్లో ఉన్నాడు. అవసరమైతే 200-300 కోట్లు మనకి భారం పడినా పర్వాలేదని ఒక వినూత్నంగా ఎప్పుడూ లేని విధంగా నిర్ణయం తీసుకొని 20,000 మిలియన్ కేజీలు ప్రభుత్వమే కొని పొగాకు రైతుకు ఆదుకున్న సందర్భం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.